అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. కొంతమంది అన్నీ ఉన్నప్పుడు నా చెంత అందరూ ఉన్నారు. నాకు ఆరోగ్యం బాగున్నప్పుడు, నా దగ్గర సంపద ఉన్నప్పుడు, నా దగ్గర ధనం ఉన్నప్పుడు అందరూ నన్ను హత్తుకుని ఉన్నారు. ఈరోజు నా అవయవాలు కృంగిపోయి బలహీనపడిన వేళ, నేను అనారోగ్యంతో బాధపడుతున్న వేళ, నన్ను ఆదరించి నాకు పరిచర్య చేయడానికి ఒక్కరు కూడా నాకు తోడు లేరు అని కృంగిపోతూ ఆ బలహీన చేత వేదన పడుతున్నాను. ఇక నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, ఈ రోగంతోనే నేను చావాలి, ఈ రోగంతోనే నేను నా జీవితం ముగించాలి, నాకు పరిచర్య చేసేటువంటి వ్యక్తులు లేరు, నన్ను ఆదరించేటువంటి వ్యక్తులు లేరు, నాకు తోడు నీడ ఉండి నన్ను చూసుకునేటువంటి వ్యక్తులు లేరు, నా కన్నబిడ్డలే నాకు శత్రువులు అయిపోతున్నారు, నాకు కట్టుకున్న భార్య నాకు శత్రువు అయిపోతుంది, నాకు కట్టుకున్న భర్త నాకు శత్రువు అయిపోతున్నారు, బంధువులు రక్త సంబంధికులు నన్ను వెలివేసినట్టుగా చూస్తూ ఉన్నారు. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి, ఎవరితో నేను నా బాధ పంచుకోవాలని అల్లాడిపోతూ ఆ మనసాన పడి కృంగిపోతున్నావా? భయపడవలసిన అవసరం లేదు. 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు దర్శించాడు. దేవుడు దర్శించి ఆ వ్యక్తి జీవితంలో నూతనమైనటువంటి కార్యం జరిగించి తన జీవితాన్ని బాగు చేసి ఆ భయంకరమైనటువంటి శోధ నుంచి నా దేవుడు తప్పించి అద్భుతమైనటువంటి రీతిలో తన జీవితానికి ఆనందాన్ని, నవ్వును, విడుదలను దేవుడు కలుగజేశాడు. ఒక మాట చెప్తాను, నీవు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచు. నువ్వు ఎక్కడ పడి ఉన్నావో, ఎక్కడ నువ్వు ఏ మంచంలో ఉన్నావో, అలాగే ఏ రోగంతో నువ్వు బాధపడుతున్నావు, ఏ బంధువుల చేత నువ్వు ఇబ్బంది పడుతున్నావు, నన్ను ఎవరు చూడలేదని కృంగిపోతున్నావు, ఈ మాట నీకు ధైర్యాన్ని కలిగించిందని నేను నీకు తెలియజేస్తున్నాను. నీకున్నటువంటి రోగం ఏదైనా సరే నా దేవుడు తొలగించి నిన్ను బాగు చేస్తాడు. నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉంటాడు. నువ్వు ఎక్కడైతే కూర్చున్నావో అక్కడే మోకరించి ప్రార్థించి, ప్రభువా నా స్థితిగతులను మార్చయ్యా, నాకున్న రోగాన్ని తొలగించయ్యా, అయ్యా నీవు తప్ప ఇక నన్ను బాగు చేసేవారు ఎవ్వరూ లేరు ప్రభువా, కనుక నన్ను బాగు చేయండి, నన్ను దర్శించండి, నాకు రక్షణ భాగ్యాన్ని కలుగు చేయండి, నాకు స్వస్థత దయచేయండి అని నువ్వు ఒక్క మాట దేవుణ్ణి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఉన్న చోట నేను దేవుని అడగలిగితే నీ జీవితం నా దేవుడు ఆశీర్వాదకరంగా మలిచి నిన్ను ఆస్వాదించి నిన్ను స్వస్థపరిచి నిన్ను బాగు చేస్తాడు. నీకు దూరమైనటువంటి వ్యక్తులు మరలా నీ కాళ్ళ దగ్గరికి వచ్చేటట్టు నా దేవుడు చేస్తాడు. కనుక ఆయన యందు విశ్వాసం నుంచి ప్రార్థన చేయి. ఖచ్చితంగా నీ జీవితాన్ని నా దేవుడు ఆరోగ్యంగా దీవెనకరంగా నా దేవుడు నడిపించి నిన్ను ఆస్వాదించి వర్ధిల్ల చేయనుగాక, స్వస్థపరచునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.